Praise the Lord. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు గడిచిన కాలమందు భద్రపరిచి కాచి కాపాడి పునరుద్ధాన దినములో తనను ఆరాధించడానికి, స్తుతించడానికి, కనపరచడానికి, మహిమపరచడానికి చిన్న సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలోకుల మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నా. గడిచిన కాలం అంతా తండ్రి కింద భద్రపరిచి కాచి కాపాడి వేడెలంతగానో కాచి కాపాడి ప్రభా ఈ సజీవులకి మమ్మల్ని భద్రపరిచినందుకు నిలుస్తుంది. మరొక నెలలో మా జీవితాన్ని ప్రవేశపెట్టి నేను ఆయా పునరుద్ధాన జన్మలో ఈ ఆదివారంలో నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం. అయా పాటల ద్వారా మేము పొందబడిసలో ప్రార్థిస్తా ఉన్నాం. అయా ప్రభా కీర్తన ద్వారా మీరు మాతో మాటలు మమ్మల్ని దర్శించబడిసలో ప్రార్థిస్తా ఉన్నాం. అయా లేఖనాంశానికి మీరు మాతో మాటలు మమ్మల్ని దర్శించండి, బలపరచండి. లైవ్ ద్వారానైనా ప్రభా ఎంతమంది అయితే నీ ఆరాధనలో పాల్గొంటా ఉన్నారనైనా వారందరినీ మీరు అయా దర్శించండి, బలపరచండి అని ప్రార్థిస్తా ఉన్నాం. అనేకులు రోగుల కొరకు ప్రార్థిస్తుండగా, బలహీనుల కొరకు ప్రార్థిస్తుండగానైనా ఆ ప్రార్థనలో మీరే ఉండి సహాయం దయచేసి బలపరచండి. స్వస్థ కార్యం జరిగించవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. ఏ కార్యం జరిగించండి, అంతా జరిగించండి. ఈ ఆరాధనలో మీరే తోడుగా ఉండి ఏ ఆది నుంచి అంతం వరకు నీ అధ్యక్షతను వహించవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. ఏ కార్యం జరిగించండి, అంతా జరిగించవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. గొప్ప దేవుడు ఆ శక్తి ముందుగా సర్వాధికారి నీకు వందనాలు చెల్లించుకుంటాం. ఏమిచ్చి నీ రుణము తెచ్చుకోగలమునైనా ప్రభావ నీకు వందనాలు స్తోత్రములైన ప్రభావ. ఎంతో మందినైనా నీ భద్రానికి రాలేని స్థితిలో ఉంటా ఉన్నారు ప్రభావ, ఆరాధన చేయలేని స్థితిలో ఉన్నారు. ఎన్నో మందిరాలు మూతపడి ఉన్నాయి ప్రభావ. అయ్యా ఒక్కసారి దర్శించండి నాయన, దర్శించండి ప్రభావ. అయ్యా ఇంటి దగ్గర కూర్చున్నా కానీ ప్రభావ ఈరోజు ఆదివారం అని తెలుసుకొని ప్రభావ నీ మందిరంలో అయినా అయ్యా వారి గృహంగా చేసుకొని నేను ప్రభావ అయ్యా కుటుంబంగా ఆరాధన అయ్యా వాక్యము పాటల ద్వారా గడపడానికి సమయాన్ని వరకు దయచేయవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అప్పుడే జరిగించండి. ఇప్పుడు ఆది నుంచి అంత వరకు నైనా ప్రభావ మీరే అధ్యక్షుల వయసాత్మ కార్యాలు జరిగించి సమస్త మహిమాగరణ ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదివారం దినమున ప్రభు గడిచిన కాలమందు మనం ఎంతగానో కాచి కాపాడారు. ఈ జూన్ మాసంలో మొదటి ఆదివారం, మొదటి పునరుద్ధాన దినమున ప్రభు ప్రవేశపెట్టినందుకు ప్రభు దేవునికి అందరూ రెండు చేతులపైకి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవ కీర్తనలో నుంచి, ఉజ్జీవ కీర్తన పాటల పుస్తకంలో నుంచి 31వ నెంబర్ పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు
నిరతం స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా పూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చు వేళ పూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చు వేళ సంసిద్ధతతో వెలిగే శక్తితో సంసిద్ధతతో వెలిగే శక్తితో పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా హల్లెలూయా హల్లెలూయా డెబ్బై ఒకటో నెంబర్ పాట పాడుకొని దేవుని నామాన్ని నెరపరచుదాం. స్తుతింతు దేవా ఘనపరతు నిన్నే జీవిత కాలమంతా స్తుతింతు దేవా నిన్నే జీవిత కాలమంతా మన్నును తీసి మనిషిగా చేసి మలిచావని మహిమతో మరిచాను ప్రభువా మధుర సువాకు మన్నించి మమ్మేలుమా మన్నును తీసి మనిషిగా చేసి మలిచావని నాతో మరిచాను ప్రభువా మధుర సువాకు మన్నించి మమ్మేలుమా స్తుతింతు దేవా ఘనపరతు నిన్నే జీవిత కాలమంతా స్తుతింతు దేవా ఘనపరతు నిన్నే జీవిత కాలమంతా పాప భరముతో పలు బాధలతో పడి ఉన్న నా కొరకు పుట్టావా ప్రభువా పశువుల శాలల పాప విమోచనకై పాప భరముతో పలు బాధలతో పడి ఉన్న నా కొరకు పుట్టావా ప్రభువా పశువుల పాకల పాప విమోచనకై స్తుతింతు దేవా ఘనపరతు నిన్నే జీవిత కాలమంతా స్తుతింతు దేవా అందరూ పాడండి నిన్నే జీవిత కాలమంతా
దించెరు దినములు చనిపోయి తిరిగి భూపరము తిరిగి రానున్నావయ్యా స్తుతింతు దేవా గణపరతు జీవిత కాలమంతా స్తుతింతు దేవా గణపరతు నిన్నే జీవిత కాలమంతా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడు 912 నంబర్ పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతిని శాసించినవాడు నీటిపై నీటిగా నడిచిన వాడతడు నీటిపై నీటిగా నడిచిన వాడతడు అతడే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలించిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలించిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు అతడే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు నీ వంటి గొప్ప దేవుడు ప్రభు నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త హల్లెలూయా హల్లెలూయా. ఆఖరి పాట పాడుకొని దేవుని నామాన్ని వినపరుచుకుందాం.
Praise the Lord. Hallelujah, 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 hallelujah. Goppa Devudavani Shakti Sampannudani Galavetti Nindu Nenu Ganamadedan Rajula Rajuvani Rakshana Durgavani Nikiti Ninu Kuniyadedan Hallelujah na Yitnada Hallelujah na Prananada Hallelujah na Yitnada Hallelujah na Prananada Goppa Devudavani Shakti Sampannudani Galavetti Nindu Nenu Ganamededa Rajula Rajuvani Rakshana Durgamani Nikiti Ninu Kuniyadeda Hallelujah na Yitnada Hallelujah na Prananada Hallelujah na Yitnada Hallelujah na Prananada Abhuta Kriyalu Cheyavadani Acharya Karyamulu Cheyagadani Abhuta Kriyalu Cheyavadani Acharya Karyamulu Cheyagadani Advitiyudavani Adi Sambududani Aradhincheda Nityamu Nindu Advitiyudavani Adi Sambududani Aradhincheda Nityamu Nindu Hallelujah na Yitnada Hallelujah na Prananada Hallelujah na Yitnada Hallelujah na Prananada Sagarani Renduga Chesinavani Satanu Shaktilanu Avani Sagarani Renduga Chesinavani Satanu Shaktilanu Muchinavani Sarvonatudavani Sarva Sampannudani Sakshagitavani Padeda Sarvonatudavani Sarva Sampannudani Sakshagitavani Padeda Hallelujah na Yitnada Hallelujah na Prananada 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 Hallelujah 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 Rikhendara Balasya Rikhendara Balas Ribhodar Vashendara Balasya Ralabo Rikhendara Balasya Limondara Vashendara Balasya Rikhendara Balasya Hallelujah 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 Adorani Chillamaki Devistodreyita Hallelujah 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 Rikhendara Vashendara Balasya Rikhendara Balasya Rilaurini Singh Laudara Balasya Ralabo Rikhendara Balasya Ramondara Vashendara Balasya Hallelujah 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 వాటందరి మహిమ పొందిన దేవుడు
తన కీర్తనల వద్ద మాట్లాడినట్టుగా అందరూ రెండు చేతుల పైకి తెలుసుకోలేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. తనకి ఎంతగానో భద్రపరిచిన దేవుడు మరొక నెలలో మరొక మొదటి ఆదివారం దేవుడిని స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి అందరూ రెండు చేతుల పైకి తెలుసుకోలేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించిన వారు ఒకరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిలబడి కీర్తన భాగాన్ని ధ్యానం చేద్దాం. 23వ కీర్తన, కీర్తన గ్రంథం 23వ కీర్తన. అందరం లేచి నిలబడి 23వ కీర్తన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు. శాంతి
శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ ఖండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొందుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి వెళ్తా. హల్లెలూయా, 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 తండ్రి మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి నీకే స్తోత్రం. జ్యోతి దేవుడకు తండ్రి మీకే స్తోత్రం.
కనికరము చూపు తండ్రి మీకే స్తోత్రం. మహిమా స్వరూపయోగం తండ్రి మీకే స్తోత్రం. నన్ను సృజించిన తండ్రి నీకే స్తోత్రం. పుట్టించిన తండ్రి మీకే స్తోత్రం. స్థాపించిన తండ్రి మీకే స్తోత్రం. మా అందరికి తండ్రి నీకే స్తోత్రం. ప్రభు యేసు యొక్క తండ్రి మీకే స్తోత్రం. నేటి స్వరూపయోగ తండ్రి మీకే స్తోత్రం. రహస్యమందున్న తండ్రి మీకే స్తోత్రం. నేటి మందుల తండ్రి నీకే స్తోత్రం. ఇశ్రాయేలుకు తండ్రి నీకే స్తోత్రం. జీవము గల తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతులకు దేవుడానికి స్తోత్రం. మహాదేవుడామికే స్తోత్రం. దేవాది దేవుడామికే స్తోత్రం. జీవము గల దేవుడామికే స్తోత్రం. స్వరూప్యకు దేవుడామికే స్తోత్రం. శాశ్వతుడైన దేవుడామికే స్తోత్రం. ఆదరణను గ్రహించి దేవుడామికే స్తోత్రం. మహిమగల దేవుడామికే స్తోత్రం. కృపగల దేవుడామికే స్తోత్రం. అబ్రహాము దేవుడామికే స్తోత్రం. ఇస్సాకు దేవుడామికే స్తోత్రం. యాకోబు దేవుడామికే స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడానికే స్తోత్రం. ఏలియా దేవుడామికే స్తోత్రం. దావీదు దేవుడామికే స్తోత్రం. దానియేలు దేవుడామికే స్తోత్రం. శద్రకు మేషకు అబేద్నెగోల వారి దేవుడామికే స్తోత్రం. తండ్రైన దేవుడామికే స్తోత్రం. మా పితరుల దేవుడామికే స్తోత్రం. పరలోకమందున్న తండ్రి మీకే స్తోత్రం. లోకమందు సకల రాజ్యములకు దేవుడానికే స్తోత్రం. అద్భుతములు చేయు దేవుడానికే స్తోత్రం. బలవంతుడైన దేవుడానికే స్తోత్రం. సర్వశక్తి గల దేవుడానికే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా యందు జాలిపడు దేవానికే స్తోత్రం. అద్వితీయ సత్య దేవుడానికే స్తోత్రం. నమ్మదగిన దేవుడానికే స్తోత్రం. రక్షకుడైన దేవుడానికే స్తోత్రం. వాగ్దానముల దేవుడానికే స్తోత్రం. నా నీతికి ఆధారమగు దేవానికే స్తోత్రం. నా దేవాని దేవానికే స్తోత్రం. నన్ను కలిగిన దేవానికే స్తోత్రం. నా మీద జాలి చూపు దేవానికే స్తోత్రం. నన్ను కాపాడుతున్న దేవుడానికే స్తోత్రం. కనికరము గల దేవుడానికే స్తోత్రం. నిరీక్షణకర్తైన దేవుడానికే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిరంతరము స్తుతింపబడుతున్న దేవానికే స్తోత్రం. ఐశ్వర్యము గల దేవుడానికే స్తోత్రం. వృద్ధి చేయగల దేవానికే స్తోత్రం. సమాధానకర్తైన దేవుడానికే స్తోత్రం. రోషము గల దేవుడానికే స్తోత్రం. ఆశ్చర్య క్రియలు జరిగించువాడానికే స్తోత్రం. రోగులను స్వస్థపరచు దేవానికే స్తోత్రం. దయ్యములు వెలుగట్టు దేవుడానికే స్తోత్రం. మహోన్నతుడైన దేవుడానికే స్తోత్రం. పరిశుద్ధ స్థలంలో నివసించువాడు దేవుడానికే స్తోత్రం. ఆశ్చర్యకుడానికే స్తోత్రం. ఆలోచన కర్తానికే స్తోత్రం. నిత్యుడగు తండ్రినికే స్తోత్రం. సమాధానకర్తైన దేవుడానికే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దయచేసి అందరం కూర్చుందాం. కీర్తన భాగం 23వ కీర్తన మనం ధ్యానించుకోబోతున్నాం. అందరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తా ఉన్నాం. చూడండి, 23వ కీర్తన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 23వ కీర్తన మనం పరిశీలన చేసినట్లయితే దావీదు దేవుని యందు, ఎందుకంటే దేవుడు నన్ను రక్షించగలడు, దేవుడు నన్ను కాపాడగలడు, దేవుని యొక్క సంరక్షణ ఉందని దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఒక స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండుట ఈ 23వ కీర్తనలో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని యందు స్థిరమైన విశ్వాసం గలవారే మనము కూడా దావీదు వలె దేవుని యందు ఏముంచాలంటే స్థిరమైన విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడగలడు, దేవుడు ప్రతి అపాయముల నుంచి నన్ను తప్పించగలడు, ప్రతి రోగముల నుంచి నన్ను స్వస్థపరచగలడు అని ఒక స్థిరమైన నమ్మకం నీలో ఉండాలి. ఒక స్థిరమైన విశ్వాసం నీలో ఉండాలి. దావీదు భక్తుడు అదే అంటా ఉన్నాడు. చూడండి, మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటావు. ఎందుకు లేమి కలగదు? ఎందుకంటే నేను దేవుని యందు స్థిరమైన విశ్వాసం గలవాడిగా ఉన్నాను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, రోగం వచ్చినా సరే, ఎవరు వదిలివేసినా సరే, నేను నా దేవుని యందు నేనేముంచాను? నమ్మకం ఉంచాను, విశ్వాసం ఉంచాను. అందుకే నాకు ఏమీ కొదువై ఉండదంటావు. యెహోవా నా కాపరి, ఆయనే మనకు కాపరి. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏమీ కొదువై ఉండదు, ఏ మేలు కొదువై. అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటావు. ఒకవేళ సింహం పిల్లలు ఆకలి కొనై
ఏమి కలిగి ఉంటాయో, ఉపవాసం ఉంటాయేమో కానీ దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ మాత్రం ఎలా ఉంటాడండి? ఆయన యందు విశ్వాసం కలిగి సమృద్ధి కలిగిన వాడిగా ఉంటాడు. ఆయన యందు విశ్వాసం. అందుకే దావీదు గొప్ప యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుతాడు. ఆయన దేవుని యందు స్థిరమైన విశ్వాసం చూపించాడు. ఎందుకంటే దేవుడే నన్ను కాపాడుతాడు, దేవుని యందునే సంరక్షణ ఉంది, దేవుని యందునే కాపుదల ఉంది, దేవుని యందునే నా క్షేమం ఉందని తలుస్తా ఉన్నాడు. మన బంధువులు కాదు, మన అన్న చెల్లెలు కాదు, లేదా మన రక్త సంబంధులు కాదు, మన స్నేహితులు కాదు మనం రక్షించేది. ఒకవేళ వాళ్ళు సహాయం చేయొచ్చు, మాట సహాయం, కొంత సహాయం చేయొచ్చు, కానీ నీ జీవిత కాలం అంతయు నీకు సహాయం చేయగలిగిన దేవుడు, నిన్ను కాపాడగలిగిన దేవుడు, నిన్ను సంరక్షించగలిగిన దేవుడు ఆ యేసయ్య ఒక్కడు మాత్రమే. ఆయన యందు ఉంచాలి, స్థిరమైన నమ్మకం ఉంచాలి, స్థిరమైన విశ్వాసం ఉంచిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదటి వచనంలో అదే అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోటు నన్ను ఆయన అరుణ చేయించినాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఏం చేస్తా ఉన్నాడు? నడిపించుచున్నాడు అంటారు. చూడండి, ఆయన శాంతికరమైన జలములు. చూడండి, యేసు ప్రభు మనకి కాపరిగా ఉంటా ఉన్నాం, ఆయన నన్ను అరుణ చేయించినాడు అంటా ఉన్నాడు. వేగులేఖల లేఖనాలు సెలవిస్తుంది, కాపరి సన్నిధి సామర్థ్యంలో నేను ఏ భయము లేకుండా సమాధానంతో విశ్రమిస్తానంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆదరణకర్తగా, లేకపోతే సలహాదారుడిగా, సహాయకుడిగా, నా పక్షంగా, నా పట్ల కాపరిగా ఉన్న క్రీస్తు తీసుకునే శ్రద్ధ ఆయన సన్నిధి నాకు తెలియజేస్తుంది అంటారు. చూడండి, దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న కాపుదల, భద్రత, క్షేమము ఇక్కడ దేవుడి లేఖనాలు సెలవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆదరణ కలిగిస్తాడు, నాకు ఆలోచన కలిగజేస్తాడు. ఆయన సన్నిధిలోనే నాకు క్షేమం ఉంది, ఆయన సన్నిధిలోనే నాకేముంది? సంరక్షణ ఉంది, నాకు మేలు ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరేపణ చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటాడు? పచ్చిక గల చోటు నన్ను ఆయన పరుణ చేయించినాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను ఏం చేస్తా ఉన్నాడు? నడిపించగలిగిన దేవుడైన, ఆత్మీయ విశ్రాంతిలోకి నడిపించగలిగిన దేవుడైన. చూడండి, 55వ కీర్తన 6వ వచనం. ఆహా, గువ్వలో నాకు రెక్కలున్నాయనలా ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటుందేమో, వెనుగాలిని సుడి గాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించుదేమో అని దిగ్గుంటుంది అంటే. చూడండి, 5వ వచనం. దిగులు వణుకుచు నాకు కలుగుతుంది, మహాభయమును నన్ను ముంచి వేసి. చూడండి, ఆయన మహాశ్రమలో ఉన్నప్పుడు ఆయన అనుకుంటా ఉన్నాడు, ఆహా, గువ్వలే నాకు రెక్కలు ఉంటే నేను ఎక్కడికైనా ఎగిరిపోయి ఈ బాధలు, ఈ శ్రమలు నేను అనుభవించలేకపోతా ఉన్నాను. నాకు ఒకవేళ పక్షి వల్ల నాకు రెక్కలు ఉంటే నేనేం చేస్తాను? ఏ కొండకో, ఏ అరణ్యానికో పారిపోయి క్షేమంగా ఉండాలనుకుంటాం. మన జీవితంలో కూడా ఎప్పుడు మనకి శ్రమలైనా, దుఃఖమైనా అని మనం అనుకుంటా ఉంటాం, కానీ దేవుడు వాటన్నింటిలో నుంచి తప్పించగలిగిన దేవుడు. దేవుడిని విశ్వాసం ఉంచాలి, స్థిరమైన నమ్మకం ఉండాలి, స్థిరమైన విశ్వాసం ఉంచాలి. మనం అనుకుంటా, అబ్బా ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు ఇబ్బందులే, వాళ్ళు తింటా ఉన్నారు, వీళ్ళు తింటా ఉన్నారు, ఎన్ని నాకు అవమానాలే కలుగుతా ఉన్నాయి అని అనుకుంటా ఉన్నావేమో నీ జీవితంలో. దేవుని సహాయాన్ని వేడుకో, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ బాధలన్నింటిలో నెమ్మది కలిగ చేయగలిగిన దేవుడైనా, నీ అవమానాలన్నీ కొట్టివేయగలిగిన దేవుడైనా ఈరోజు దేవుని యందు నమ్మకం ఉంచాలి, స్థిరమైన విశ్వాసాన్ని మనం ఉంచాలి. అందుకే అన్నారు. చూడండి, 3వ వచనంలో, నా ప్రాణముకు ఆయన సేద తీర్చి ఉన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అంటాము. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు, ఆ ఆత్మ సంబంధమైన ఆహారము వెతుకుతాడు. ఆ వాక్యము ద్వారా మన ప్రాణములకు ఏముంటుందంట? నెమ్మది కలిగజేసింది. ఆయన వాక్యము ద్వారా, ఆయన వాగ్దానాల ద్వారా మనకి ఏం చేస్తాడంట? నెమ్మది కలగజేయగలిగిన దేవుడు ఆయన, నెమ్మది కలగజేయగలిగిన దేవుడు. అందుకే అంటూ అన్నాడు. చూడండి, ఇక్కడ 25వ కీర్తన మనం చూసినట్టయితే 25వ కీర్తన 9వ వచనం చూడండి, న్యాయములను బట్టి ఆయన దీనులను నడిపించు, తన మార్గంలో దీనులకు చూడండి. దేవుడి యొక్క మార్గాలు ఎవరికి నేర్పిస్తారంట? ఎవరైతే దీనులుగా ఉంటారో,
ఎవరైతే విధేయతను ఆయన సన్నిధిలో చూపించగలుగుతారో దీనుల పక్షంగా ఆయన ఏం చేస్తారంట? రాజ్యమాడే దేవుడు ఆయన. ఈరోజు దీనత్వాన్ని మనం సంపాదించుకోవాలి. దీనులుగా దేవుడి సన్నిధికి రావాలి. దీనులుగా దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యాన్ని, దీనులుగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయవారిగా మనం ఉండాలి. ఈరోజు దీనత్వం లేకుండా అతిశయపడతా ఉన్నాం దేవుని మందిరంలో. నేనే ప్రార్థన చేయగలను, నేను వాక్యాన్ని చదవగలను, నేనే అది చేయగలను, ఇది చేయగలనని దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తాంతో అతిశయపడతా ఉంటాం కొన్ని సందర్భాల్లో. దీనుల పక్షంగా యెహోవా వాక్యం ఆడగలిగిన దేవుడు. అందుకే అంటా ఉన్నాడు చూడండి, నా ప్రాణముకైనే సేద తెచ్చుకున్నాడు. న్యాయ విధులు బట్టి ఆయన దీనులను నడిపించును. ఆయన మార్గంలో ఎవరు తెలియజేస్తాడంట? అండి ఎవరికి నేర్పిస్తాడు దేవుడు? దీనులకు మాత్రమే నేర్పించగలిగినది. ఎవరైతే దేవుడితో విధేయతను చూపిస్తారో, ఎవరైతే దేవుడితో ఎవరైతే తగ్గించుకొని దీనులుగా ఉండి, అందుకే ఈ దీనుడు మొరపెట్టగా అంటాము. యెహోవా ఏం చేస్తాడంట? ఆలకించినంటాం. లేకపోతే ఈ భక్తిపరుడు, లేకపోతే పరిశుద్ధుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు అంటా ఉన్నాడా? దావీదు భక్తుడు ఈ దీనుడు మొరపెట్టగా అంటాం. ఎప్పుడైనా మనం అలా ప్రార్థన చేయగలిగామా? ఈ దీనుడు మొరపెడతా ఉన్నాడయ్యా, ఈ దీని కుటుంబం అయ్యా నీ భాషల్లో మొరపెడతా ఉంటుండవా, నా ప్రార్థనకి జవాబు దయచేయమని ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగామా? సహోదరి సహోదరుడా, దీనుత్వాన్ని సంపాదించుకోవాలి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మార్గాలను, న్యాయ విధులను మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలి. ఇక 4వ వచనంలో అంటాను చూడండి, గాఢాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడేయుడువు, దుడ్డు కథయు ఖండములను ఆదరించును అంటారు. చూడండి 25వ వచనం 10వ వచనంలో అంటానండి, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయంలో యెహోవా ద్రోవలన్నీయు కృపా సత్యములవన్నీయు యెహోవాయే. కృపా సత్యములు యెహోవాయే అంటారు. కాలంలో సంచరించినది ఏ అపాయము రాదు అని దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా ఉంటారు. 27వ కీర్తన 3వ వచనంలో చూస్తా ఉన్నాం. 27వ కీర్తన 3వ వచనంలో, నాతో యుద్ధము చేయుటకు నన్ను దిగినను నా హృదయము భయపడదు, నా వీధికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యమును విడవకు. ఎందుకయ్యా అంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి ఏ అపాయము నాకు సంభవింపదు, ఏ అపాయము నాకు రాదు. ఈరోజు మనం కరోనా వైరస్ చూసి భయపడతా ఉన్నాం. అది వస్తే పాపం మేము చనిపోతామేమో అనుకుని ఏం చేస్తా ఉన్నాం? భయపడతా ఉన్నాం. దేవుడు అంటే భయం లేదు, కానీ ఏంటంటే వైరస్లు అంటే, తెగుళ్ళంటే భయపడతాం. అందుకే ప్రభు యొక్క లేఖన భాగం సెలవిస్తా ఉంది. ఏంటిదంటే శరీరాన్ని నశింపచేయడానికి భయపడక ఆత్మను నశింపచేయడానికే భయపడాలి. ఈరోజు మన ఆత్మ నశింపచేసేవాడికి భయపడట్లేదు, కానీ దేనికి భయపడతా ఉన్నాం? శరీరము బలహీనమైపోతా ఉంది, లేకపోతే మనం చనిపోతామేమో అని భయపడతా ఉన్నాం. దేవునికి భయపడట్లేదు. ఇక్కడ దావీదు భక్తులు దేవుడి యందు విశ్వాసాన్ని చూపిస్తా ఉన్నారు. అది ఎలాంటి విశ్వాసం అండి? స్థిరమైన విశ్వాసం. ఈరోజు మనకు స్థిరమైన విశ్వాసం. ఏ అపాయమును చూడండి, గాఢాంధకారంలో నేను సంచరించిన ఏ అపాయము నాకు రాదు అంటాను. ఎందుకంటే దేవుడు నన్ను నడిపించగలిగిన దేవుడు, కాపాడగలిగింది. అందుకే 27వ వచనంలో కూడా, ఏ యుద్ధములకు నన్ను దిగినను, నాతో యుద్ధము చేయుటకు నన్ను దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము కావాలి. ఏదైనా ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎదుర్కోవడానికి ఏం చేస్తా ఉన్నారు? కొంతమంది భయముతోనే చనిపోతా ఉన్నారు. అమ్మో ఏమవుతుందేమో అని చెప్పి సగం మంది భయంతోనే చనిపోతా ఉన్నారు. దేవుడి యందు విశ్వాసం ఉంచట్లా, భయముతోనే. అందుకే దావీదు భక్తులు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు,
యుద్ధములకు దండు దిగినను భయపడదు, నా హృదయము భయపడదు, ధైర్యాన్ని కోల్పోను, ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే నాకు సహాయము చేయగలిగిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు అంటావు. ఈరోజు నీకు సహాయం చేయగలిగిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుడి యొక్క విశ్వాసం ఉంచాలి, దేవుడి యొక్క నమ్మకం ఉంచాలి. ఈరోజు వాళ్ళ ఉంచగలిగితే ఖచ్చితంగా నువ్వు గాఢాంధకారంలో నువ్వు సంచరించిన ఏ అపాయము నీకు సంభవింపదు. ఎందుకంటే నీకైనా తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డు కరయు, ఆయన దండము నిన్ను ఆదరించును అంటారు. 31వ కీర్తన 3వ వచనం. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు, నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కుకొనుటకే శత్రువులు రహస్యంగా వచ్చిన వాళ్ళ నుండి తప్పించుము అంటా ఉన్నాడు. చూడండి ఏంటంట, నా కొండ కోట నీవేనయ్యా, నీవేనయ్యా అంట. ఎందుకంటే కొండ కోట నీవే. ఏ అపాయము నేను గాఢాంధకారము నుంచి సంచరించినను, ఏ తెగులు నా గుడారము సమీపించగా, ఏ తెగులు నాకు సమీపించకుండా నన్ను కాపాడే దేవుడము నువ్వొక్కడు మాత్రమని దేవుడు ఎందుకు విశ్వాసం వచ్చిన వాడిగా ఉంటావు. 5వ వచనం 6వ వచనం మనం చూసినట్లయితే, 5వ వచనం చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నుండి గొర్రొచ్చున్నది అంటావు. దేవుని సిద్ధపాటు కలిగి జీవించే వారిగా మనం ఉంటాం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము సిద్ధపరచిన మేలు. దేవుని యొక్క సిద్ధపాటు. నా శత్రువుల ఎదుట నువ్వు నాకేం సిద్ధపరచావు? భోజనాన్ని సిద్ధపరచు. ఈ శత్రువులు ఎవరైతే నిన్ను అవమానించారు, ఎవరైతే నిన్ను దృఢపరిచారు, ఎవరైతే నిన్ను హేళన చేశారు, వారి మధ్యలోనే నీకు ఏం చేస్తాడు? భోజనాన్ని సిద్ధపరచడం. అందుకే అంటా ఉన్నాడు, చూడండి, నీ అంటూ భయభక్తులు గలవచ్చు. వృత్తిగా మాత్రమే కాదండి, శత్రువుల మధ్యలో భోజనం సిద్ధపరిచావు కదా దేవా, నాకు వాగ్దానం చేశావు కదా, అది నెరవేర్చు ప్రభు అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. అందుకే అంటా చూడండి 31వ వచనం 10వ వచనం, ఈ ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తము. ఎవరి ఎందుకు భయభక్తులు కలిగాలి? ఈరోజు భయం అంటే ఏంటిది? భయం దేన్ని చూసి భయపడతా ఉన్నాం? దేన్ని చూసి భయపడతా ఉన్నాండి? చూసి భయపడతా ఉన్నాం. ఇప్పుడు 3వ దశలోకి వస్తా ఉంది, ఇంకా భయం ఎక్కువైపోతా ఉంది మనకి. దేవుడి ఎందుకు భయం నిలపాలి, దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి జీవించే వారికి మనం ఉండాలి. చూడండి, నీ ఎందుకు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆచరించిన మేలెంతో గొప్పది, నువ్వు సిద్ధపరిచిన మేలెంతో గొప్పదని. దాచి ఉంచాడంట, ఏం చేశాడు? రెండోదిగా ఆల్రెడీ ఎప్పుడో దాచించాడు, ఎప్పుడో మనకు అవన్నీ సిద్ధపరిచాడు. అది అనుభవించాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుడి ఎందుకు స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి, దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అందుకే ఎందుకు భయభక్తులు గల వారి ఎందుకంటే నువ్వు దాచి ఉంచిన మేలెంతో గొప్పది, నువ్వు సిద్ధపరిచిన మేలెంతో గొప్పది. మన కోసం దాచిపెట్టాడు, అడిగితే ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఆ మేలును మనం అనుభవించాలంటే దేవుడి ఎందుకు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఎందుకు భయభక్తులు గల వారి ఎదుట దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఆయన ఆశ్రయించిన వారికి సిద్ధపరిచిన మేలెంతో గొప్పది అంటాం. భయభక్తులు కలిగాలి, దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 5, 6వ వచనంలో మనం చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును అంటాం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయాలనుకుంటా ఉన్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. కృప
దేవుని నమ్మకమైన ప్రేమ, దయ అర్థం. చూడండి, కృప అంటే ఏంటిదండి? ఉచితంగా ఇచ్చేది. అది దేవుని నమ్మకమైన ప్రేమ, దయ. దేవుడు మన పట్ల ఏం చూపిస్తా ఉన్నాడు? ఏం చూపిస్తా ఉన్నాడండి? ఏం చూపిస్తా ఉన్నాడు? నమ్మకమైన ప్రేమను, దయను చూపిస్తా ఉన్నాడు. అది కృపకు అర్థం. కృపకు అర్థం ఏంటి అంటే నమ్మకమైన ప్రేమ, నమ్మకమైన దయ. ఏదైనా వాగ్దానము చేశాడంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఖచ్చితంగా నెరవేర్చగలిగిన దేవుడైన, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడైన. ఈరోజు నమ్మకంగా నువ్వు జీవించగలుగుతా ఉన్నావా? నమ్మకంగా దేవుని ఎదుట నువ్వు ఉండగలుగుతావా? చూడండి, కృప అంటే నా జీవిత యాత్ర అన్నింటిలో కాపరి నన్ను వెంటాడి ఉండుట వలన నేను ఎడతెగని సహాయాన్ని, దయను, ఆదరణను పొందుతా ఉన్నానంటావు. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు నా జీవిత యాత్రలో, నా దగ్గర మా పెట్టుకుని మన జీవిత యాత్రలో కాపరి అంటే యేసు ప్రభు నన్ను వెన్నెట్టి ఉండి ఏం చేస్తా ఉన్నాడు? ఉండడం వలన నేను ఎడతెగని సహాయం, ఎడతెగని సహాయమును, దయను, ఆదరణ పొందుతా ఉన్నాడు. ఆదరించేవాడు ఆయన మాత్రం, ఆదరణ కర్త అయిన దేవుడైన. ఇంకేం చేస్తా ఉన్నాడు? ప్రేమను చూపిస్తా ఉన్నాడు, దయను చూపిస్తా ఉన్నాడు. మనకేం చేస్తా ఉన్నాడు? సహాయాన్ని చేయగలిగిన దేవుడైన. ఏమి సంభవించినా మంచి కాపరి సమస్తాన్ని నా మంచి కాపరి కొరకే చేస్తాడని ఆయన నన్ను నమ్ముతా ఉన్నాడంట. చూడండి, ఏమి సంభవించినా నా యేసయ్య సమస్తాన్ని నా మంచి కొరకే చేస్తాడని నమ్మకం ఉంచాలి. ఏది జరిగినా అది నా క్షేమమే. ఏది జరిగినా నా యేసయ్య నాకు క్షేమాన్ని ఇస్తాడు. యేసయ్య నన్ను శోధంలోకి నెట్టివేయడు. ఏదైనా నాకు మంచి యువులే దయచేస్తాడని ఏం చేయాలి? దేవుని యందు ఎడతెగని నమ్మకం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక నమ్మకం ఉంచడం. చూడండి, మంచి కాపరి నేను అనుసరించడంలో, ఆయన మంచితనాన్ని, కృపను అనుభవించడం ద్వారా ఏదో ఒక రోజున నేను ఆయన ముఖాన్ని చూస్తాను. ఆయన మందిరములో సదాకాలము సేవ చేస్తూ ప్రభుతో శాశ్వతంగా ఉండాల్సింది అని నా లక్ష్యం అనుకుంటా ఉన్నాడు. దావీదు భక్తుల యొక్క లక్ష్యం ఏంటి అంటే, చూడండి, యేసుక్రీస్తుని నేను అనుసరించడం ద్వారా, ఆయన మార్గాలను నడవడం ద్వారా, యేసుక్రీస్తుని అనుసరించడం ద్వారా ఆయన మంచితనాన్ని, ఆయన కృపను అనుభవిస్తూ ఉన్నాను. దాని ద్వారా ఏదో ఒక రోజు నేను ఆయన ముఖాన్ని చూస్తానని, ఆయన ముఖ దర్శనం లేకపోతే ఆయన స్వరూప దర్శనం చూస్తానని ఆయన మందిరములో సదాకాలమును సేవ చేస్తూ లేకపోతే పరిచర్య చేస్తూ ఉండాలనే నా లక్ష్యం అనుకుంటా ఉన్నాను. చూడండి, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దావీదు భక్తుడు, ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాను. దేవుని యొక్క కృపను పొందుకుంటా ఉన్నాం, దేవుని యొక్క నమ్మకమైన ప్రేమను పొందుకుంటా ఉన్నాం, దేవుని యొక్క నమ్మకమైన దయను పొందుకుంటా ఉన్నప్పుడు మంచి కాపరిగా మనం నడిపిస్తున్నా దేవుడికి. నువ్వు నమ్మకంగా జీవించాలంటే ఏం చేయాలి? దేవుని మందిరంలో నమ్మకంగా ఉండాలి. ఆయన కృపను అనుసరిస్తూ, ఆయన మార్గంలో అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన శాసనములు గైకొనొచ్చు, ఆయన శాసనాలు న్యాయములు గైకొనొచ్చు, ఆయన మార్గంలో నడిచే వారిగా మనం ఆయన్ని వెంబడించగలిగితే ఆయన దేవుడి మన అందుకంట నిన్ను సదాకాలము యెహోవా మందిరములో నివసించాలని కోరుచున్నానంటావు. కుమారులు ఏమంటారండి? అయ్యా, నీ మందిరంలో ఒక్క దినం గడుపుట కంటే గడుపుట శ్రేష్టం. ఆయన మందిరంలో పరిచర్య, లేకపోతే సేవ చేయాలని నాకు ఒక లక్షణం ఉంది. ఆయన కృపను పొందుకుంటున్నా నేను, ఆయన ప్రేమను పొందుకుంటున్నా నేను, ఆయన దయను పొందుకుంటున్నా నేను, ఆయన మనకు క్షేమం ఇస్తున్న నాకు ఆయన ముఖ దర్శనం నేను చూడాలి. ఆయన నీ పరలోక రాజ్యం చనిపోయిన తర్వాత ఆయన పరలోక రాజ్యంలో నేను ఆయన స్వరూప దర్శనాన్ని నేను చూడాలి. లేకపోతే ఆయన మందిరంలో నేను పరిచయం చేయాలి, ఆయన మందిరంలో నేను సేవ
సంపాదించాలనే ఒక ఆశ, కృష్ణ, ఒక లక్ష్యాన్ని, ఒక గురిని కలిగి ఉండాలి. ఈ దినాల్లో మనం భక్తుడు అదే అంటాం. ఆయన కృప పొందుతున్న నేను, ఆయన ప్రేమను పొందుతున్న నేను, దయను పొందుతున్న నేను, ఆయన మందిరంలో ఆయన స్వరూప దర్శనాన్ని నేను చూడాలి, ఆయన ముఖ దర్శనం నేను చూడాలి. ఆయన దేవుని మందిరంలో నేనేం చేయాలి? పరిచర్య లేకపోతే సేవ చేయాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావు. ఈరోజు నీకు ఆ లక్ష్యం ఉందా? ఆ లక్షణాలు కలిగి ఉంటావు. ఆ లక్ష్యాన్ని నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో ఆఖరి వరకు. ఈరోజు దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, దేవుడు ఎందుకు స్థిరమని, దేవుడు సంరక్షణలో దావీదుకున్న స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నమ్మకం. ఈరోజు మనకు కూడా స్థిరమైన విశ్వాసం గలవారుగా, స్థిరమైన నమ్మకము దేవుని మీద ఉంచాలని. ఏ అపాయం వచ్చినా, ఏం కలిగినా ఏం చేస్తాడు మన దేవుడు? రక్షించగలిగిన దేవుడు. ఆయన కృప చేత మనం తప్పించగలిగిన దేవుడు ఆయన కృప మాత్రమే. ఈ లోకంలో ఎంతో మంది ఉండొచ్చు, ఎంతో బలంగా ఉండొచ్చు, కానీ తప్పించగలిగిన దేవుడు ఎవరు లేరు. తప్పించగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, బాగు చేయాలనుకున్న దేవుడు ఆ యేసు ఒక్కడు మాత్రమే. ఆయన మార్గాన్ని వెంబడించు, ఆయన మార్గంలో నడువు. దేవుడి యందు స్థిరమైన విశ్వాసం ఉంచగలిగితే దేవుడికి ఈ 23వ కీర్తన ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కూడా దావీదు భక్తుడు ఎలాగైతే దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క క్షేమంలో నాకు క్షేమం ఉంది, సంరక్షణ ఉంది, నాకు భద్రత ఉంది, కాపుదల ఉందని ఎలా అయితే దేవుడు దావీదు భక్తుడు దేవుని యందు స్థిరమైన నమ్మకాన్ని ఉంచాడో, ఈ దినాల్లో మనము ఈ కరోనా కష్టకాలంలో అంత్య దినములో దేవుని యందు నమ్మకం ఉంచాలి, స్థిరమైన విశ్వాసం గల వారై జీవించాలని ప్రభువు పేరట మనం చేస్తా ఉన్నాం. సాక్ష్యాలకు సమయం సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని గలపరుచుకుంటాం. ఎవరైనా కొన్ని సాక్ష్యం చెప్పి
Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah. Paredam, kirtinchedam, priyachanama. Krupa
పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాను. పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి వందనాలు, స్తోత్రం. ఆరాధనతో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటాను. అయా కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి కృప. ఇదిగో తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నానైనా. అయా ప్రభానికి స్తోత్రం. దేవుని అయా దావీదు భక్తుడు అయా నీ దగ్గర అయా క్షేమం ఉందని, సంరక్షణ నీ దగ్గరే ఉందని ప్రభా. స్థిరమైన నమ్మకము, విశ్వాసము కలిగి ఉన్నారు తండ్రి ప్రభా. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంతా అన్నాడు తండ్రి. నీ అందు స్థిరమైన నమ్మకం ఉంచాడు, స్థిరమైన విశ్వాసం ఉంచాడు. కాబట్టి గణాంధకాలంలో నేను సంచరించినను ఏ అపాయము నాకు సంభవింపదని అయా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు తండ్రి ప్రభా. ఇదిగో మేము కూడా నాయన ప్రభా నీ అందు విశ్వాసము, స్థిరమైన విశ్వాసములో ఉంచాలి. స్థిరమైన నమ్మకము గల వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయమని నిస్సంలో ప్రార్థన చేస్తాను. దావీదు భక్తుడి వలె ప్రభా అయా నీ యందు సంరక్షణ ఉందని, అయా నీ యందు క్షేమం ఉందని, నీ యందు భయం అయ్యా భద్రత ఉందని ప్రభా తెలుసుకొని నైనా ప్రభా అయ్యా స్థిరమైన విశ్వాసం మా హృదయంలో పుట్టించండి. స్థిరమైన నమ్మకము నీలో ఉంచడానికి కూర్చోబడి సహాయం చేయండి. అయ్యా మేము కూడా నాయన ప్రభా అయ్యా నేను భయభక్తులు గల వారి అయ్యా నువ్వు ప్రభా నువ్వు దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పది నైనా. నిన్ను ఆశ్రయించు వారిని అయ్యా నీవు ఆశ్రయించే వారికి అయ్యా సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని ఈ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా అయ్యా నేను భయభక్తులు కలిగి ఉండడానికి కూర్చోబడి సహాయం చేయండి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలోనైనా నిన్ను ఆశ్రయించే వీరుడుగా ఉండడానికి సహాయం దయచేయండి. దావీదు వలె స్థిరమైన నమ్మకం, స్థిరమైన విశ్వాసం మేము కూడా మా జీవితంలో నేను రాకడ అంతవరకునైనా ప్రభా ఎన్ని శోధనలు కలిగిన మా జీవితంలో, ఎన్ని బాధలు కలిగిన మా జీవితంలో అయ్యా నాయనా నీ అందు స్థిరమైన నమ్మకము, విశ్వాసము నిలపడానికి మాకు సహాయము దయచేయమని ఈసారి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన దేవానికి ఉన్నాను, సాక్షాధార వైపు పొందిన దేవానికి ఉన్నాను. ఆయన మన గురించి స్వస్థపరిచి మంచి వారికి దయచేయండి. నేను ఏ వృద్ధాపలని శక్తిని బలవారికి దయచేసి ప్రార్థిస్తాను. ఇదిగో దాన్ని సాక్షులు రాసిచ్చారైనా అయ్యా తల్లిగారి మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయినా అయ్యా ప్రతిదిన బలహీన యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణమైన స్వస్థత మీరు కలగజేయవలసిన ప్రార్థిస్తాను. నీరసం నుంచి విడుదల మీరు దయచేయండి. అయినా ఎప్పుడు తన బలము, ఎప్పుడు తన శక్తి చెట్ట నింపి సహాయము దయచేసి దైవికమైన స్వస్థత మీరు కలగజేయమని ప్రార్థిస్తాను. ఈ సాయంకాలం మధ్యకాల సమయంలోనైనా ప్రభా ఎవరైతే సంఘంలో బలహీనంగా ఉన్నారోనైనా వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచి బలపరిచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇదిగో తండ్రి నీ లేఖనాలు ధ్యానిస్తా ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరిచి ప్రతి ఒక్క వారితో మీరు మాట్లాడి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం. ఆధారంగా మీరు దయచేయమని లైవ్ ద్వారానైనా ఎంతమంది అయితే నీ వాక్యం వింటా ఉన్నారో వారందరినీ విశ్వాసంలో బలపరచండి, స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చూడండి ఇక్కడ మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మనం ధ్యానం చేసుకోగలిగితే ఈ 9 వచనాలు ఏమని సూచిస్తా ఉన్నాయంటే ప్రభువులో ఆనందించుడి అంటారు. ప్రభువులో ఏం చేయాలంట? ఎవరిని బట్టి ఆనందించాలి? ప్రభువుని బట్టి ఆనందించే వారిగా మనం. చూడండి ఈ 9 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. సహోదరులారా
ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడి. అవును, నిజమైన సహకారి ప్రయాసపడేవారు కనుక ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదురు, ఆనందించుడి. మీ సహనములను సకల జనులకు తెలియజేయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను వెబ్బైనను ఉండినేనలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించిందిరో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తైన దేవుడు మీకు తోడై ఉండును అంటాం. ఇక్కడ మనం ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేసినట్లయితే ప్రభువులో ఆనందించుడి అని చెప్తాం. చూడండి, 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాం. ఎప్పుడు మనం ప్రభువులో ఆనందించే వారిగా ఉన్నాం. చూడండి, ఇక్కడ ప్రభు యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది ఏమిటంటే, విశ్వాసి ప్రభువును, ప్రభు కృపను, సాహిత్యమును, వాగ్దానాలను స్పష్టంగా తెలుసుకొని దానిలో ఆనందిస్తే విశ్వాసులు ఏం చేస్తారంట? ఫలాన్ని పొందుకుంటా ఉన్నారని ప్రభు లేఖనాలు సెలవిస్తాం. ప్రభువులో ఆనందించే వారిగా మనం ఉన్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, క్షమించాలి 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారే సంతోషించు, సమయంలో గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అంటే. చూడండి, ఇక్కడ నిరీక్షణ గలవారే దేనిలో సంతోషించాలంట? ప్రభువును బట్టి సంతోషించుడి. చూడండి, నిరీక్షణ గలవారుగా మన ఈ లోకంలో నివసిస్తా ఉన్నాం. దేని యందు మన నిరీక్షణ? దేని యందు మన నిరీక్షణ? ప్రభు యొక్క రాకడి కొరకు మనం నిరీక్షిస్తా ఉన్నాం, లేకపోతే పరలోక రాజ్యం కొరకు నిరీక్షిస్తా ఉన్నాం, లేకపోతే ప్రభు యొక్క స్వరూపాన్ని చూడాలని, లేకపోతే ప్రభు యొక్క ముఖ దర్శనం చూడాలని మనం నిరీక్షిస్తా ఉన్నాం. నేను నా కుటుంబం పరలోక రాజ్యంలో చేర్చాలి, లేకపోతే నేను నా కుటుంబం ఏం చేయాలి? ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఈ భూమిలో ఉంటున్న, ఈ భూమి మీద ఉంటున్న మనము నిరీక్షణ గలవారగా మనం జీవిస్తా ఉన్నాం. ఈ భూమి మీద మనం నివసిస్తున్న వారు ఎవరంట? పరదేశులుగా మనం నివసిస్తా ఉన్నప్పుడు మన నిరీక్షణ గలవారై మనం ఏం చేయాలంట? ఎవరి యందు ఆనందించాలి? చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నిరీక్షణ గలవారై సంతోషించుడి, సంతోషించాలి, ప్రభువులో సంతోషించాలి, ప్రభు యందు సంతోషించే వారిగా మనం ఉండాలి. ఇంకేమంటాను చూడండి, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు ఏం చేయాలంట? పట్టుదల కలిగిన వారిగా మనం ఉండాలి. చూడండి, 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా చేయకుండా చూచుకొనుడి, మీరు ఒకని ఒకడు మనుషులందరి ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది.
ఎడతెగక చూడండి, సంతోషంగా ఉండడం మాత్రమే కాదు కానీ ఏం చేయాలంట, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నాం. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయక చూచుకోండి, మీరు ఒకరి ఎడలా ఒకడు మనుషులందరి ఎడలా ఎల్లప్పుడు ఏం చేయాలంట, వేరే దాన్నే చేయాలి. ఎప్పుడు మనం కీడును కోరుకునే వారిగా మనం ఉండకూడదు. ఎల్లప్పుడూ ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించుకుంటూనే ఉండాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు శత్రువు సాహిత్యాన్ని ఏం చూపించాడండి, ప్రేమను చూపించిన వాడిగా ఉంటాడు. అందుకే ఆయన పేరు ఏంటంట, ప్రేమామయుడిగా పిలుస్తా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభును పోలి నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలంట, ప్రేమను చూపించాలి, లేకపోతే వేరే దాన్నే చేయాలి మనం. అంతేగాని ఒకడు మనకి కీడు చేశాడని చెప్పేసి వాడికి మనం ఏం చేయకూడదంట, అతి కీడు చేయకూడదు. వేలైన చాత అయితే వేలు చేయి, లేకపోతే ఊరిక కాముగా కూర్చో. అందుకంటే చూడండి ఇక్కడ ఏమన్నా, ఒకరి మనుషులందరూ వెళ్ళాలి, ఎల్లప్పుడూ వేరైన దాన్నే చేయాలంట. మనం మనుషులకు కీడు ఎప్పుడు చేయకూడదు. అందుకే నువ్వు మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించుడి, ఎప్పుడు ప్రభులో సంతోషించే వారిగా మనం ఉండాలి. అందుకే ప్రభులో సంతోషించుడు ఏం చేయాలంటే, ఎల్లప్పుడు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎడతెగక ఈరోజు ఎడతెగక ప్రార్థన చేయగలుగుతా ఉన్నామా? మనం ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. ఎడతెగక ప్రార్థించడం పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతోనూ సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలిపారైనంతగా సంతోషించుడి అని. చూడండి ఇక్కడ క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు ఏం చేయాలంట, మహా ఆనందముతో సంతోషించుడి. ఎందుకంటే క్రీస్తుతో కూడా మీరు శ్రమలో పాలివారే ఉన్నారు. చూడండి, మనతో పాటు ఈ లోకంలో భూమి మీద మనిషి కుమారుడిగా నివసించినంత కాలం యేసు ప్రభు కూడా ఏం చేశాడంట, శ్రమలు అనుభవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. శ్రమలు ఆయనలో కూడా మనం పాలిభాగస్తులుగా ఉంటాం. మనకు ప్రతి శ్రమలో నుంచి విడిపించగలిగిన దేవుడై, అందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించు. యేసు ప్రభు ఎలాగైతే శ్రమలు అనుభవించాడు, ఆయన శ్రమల ద్వారా సంతోషం, మనం కూడా శ్రమలు అనుభవిస్తా ఉన్నప్పుడు సంతోషించే వారికి మనం. అంతేగాని మనకి శ్రమ వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది అని మనం ఏం చేయకూడదు, కృంగిపోకుండా దేవుళ్ళలో అందుకే ప్రభువులో సంతోషించాలి. దేవుళ్ళు అందుకే మరలా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే కీడు వచ్చింది, లేకపోతే శ్రమ వచ్చింది, లేకపోతే వ్యాధి కలిగింది అని ఏం చేయకూడదు, కృంగిపోకూడదు. అందుకే దావీదు భక్తులు అన్నాడు, ఏమన్నాడు, యెహోవా నా కాపరి, లేమి కలిగి. ఒకవేళ లేమి కలిగినా దానిలో నుంచి విడిపించగలిగిన దేవుడు. అందుకే దేవుని యొక్క సంరక్షణలో, లేకపోతే దేవుని యొక్క కాపుదలలో, లేకపోతే దేవుని యొక్క క్షేమములో నాకు స్థిరమైన నమ్మకం ఉందంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నన్ను క్షేమంగా నడిపించగలిగిన దేవుడు, నాకు క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుడు, లేకపోతే దేవుడు నన్ను బాగు చేయగలిగిన దేవుడు, లేకపోతే దేవుడు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు అని దేవుని యొక్క స్థిరమైన నమ్మకం ఉంచాలి. అప్పుడే ప్రభువులను ఆరాధించగలుగుతాం. శ్రమ వచ్చిందని కృంగిపోకుండా, బాధ కలిగిందని నిరాశ చెందకుండా ఎల్లప్పుడూ ప్రభుత్వం. అందుకే 4వ వచనం 5వ వచనం మనం ధ్యానం చేసుకుని చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించుడి, మీ సహనమును. చూడండి ఏం కావాలంటే మనకు, మీ సహనమును సకల జనులకి తెలియజేయుడి అంటా ఉన్నాం. సహనము కలిగి జీవించే వారికి మనం ఉండాలి. ఎందుకంటే ప్రభువు మనకు ఎలా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి, ఎలా ఉన్నాడు మనకు ప్రభు? చూడండి, ప్రభు లేఖనాలు శ్రమిస్తాను, ప్రభు ఎప్పుడైనా వస్తాడని మనం విశ్వసించాలి. యేసుక్రీస్తు రాకడ సమీపముగా ఉందని క్రొత్త నిబంధనలో పదే చెప్పబడతా ఉంది అంటారు. కాబట్టి మనము పని చేస్తూ కనిపెడుతూ అన్ని సమయంలో అందుకు సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు.
ప్రభు రాకరాజు త్వరలో ఉంది. ప్రభు ఎప్పుడు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి? మనం పని చేస్తూ, కనిపెడుతూ, ఎడతెగక ప్రార్థన చేస్తూ అన్ని సమయములో అందుకు సిద్ధముగా ఉండాలి, సిద్ధపడాలి. ప్రభు యొక్క రాకడ సమయం కొరకు మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఎందుకంటే ప్రభు మనకు సమీపముగా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏమంటారు? చూడండి, మరలా చెప్తున్నాను. చూడండి, ప్రభు ఎప్పుడైనా వస్తాడని మనం విశ్వసిస్తా ఉంటాం. యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉందని క్రొత్త నిబంధన లేకపోతే బైబిల్ పదే పదే చెప్పబడతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటండి? పని చేస్తూ, కనిపెడుతూ అన్ని సమయంలో అందుకు సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమయంలో నేను నా కుటుంబం లేకపోతే నేను నా సంఘం ఎత్తపడాలంటే అందుకే పట్టు ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఏమంటామో చూడండి. మొదటి రాష్ట్ర పత్రికలో ఏమంటారు? పేతురు రాష్ట్ర పత్రికలో క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతోనూ సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే ఆయన కొరకు కనిపెడతా ఉన్నాము కాబట్టి, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. సిద్ధపడుతూ కనిపెడుతూ దేవుడి కొరకు మనం జీవించే వారిగా మనం ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో అంటారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినముల గురించి ఏ మనుషుడు పరలోకమందుని దూతైనను వాడు ఎరుగడు కనుక నోవాహు దినములు ఎలాగుండో మనిషి కుమారుడి రాకడ లాగా ఉండు అంటారు. చూడండి, దేవుని యొక్క రాకడ గురించి ఏ మనుషుడు కానీ ఎవరు ప్రవచించలేదు. ఏ మనుషుడు దేవుడి యొక్క రాకడ ఇలా వస్తుంది అలా వస్తుందని చెప్పుకుంటానేమే కానీ ఫలానా రోజు వస్తుందని ఎవరు ఏమీ చెప్పలేరు. కాబట్టి క్రైస్తవులైన మనము, విశ్వాసులైన మనము ఏం చేయాలి? ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయంలో, అన్ని సమయములో అందుకు మనం సిద్ధముగా ఉండి ప్రభు కొరకు ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలండి? మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అంటాం. ఈరోజు మెలకువ కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 25వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 10 మంది కన్యకలు పోలి ఉన్నది అనే పరలోక రాజ్యం గురించి చెప్పబడతా ఉంది అంటాం. అందుకే మనం ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలంట? సమీపంగా ఉన్నాడు కాబట్టి సిద్ధము కలిగి జీవించాలి, సిద్ధపడాలి, మెలకువ కలిగి, పట్టుదల కలిగి ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మళ్ళీ ఇంకేమంటారో చూడండి. 6వ వచనంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను చూడండి. దేని గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదని ప్రభు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. చూడండి, దేవుడి యొక్క లేఖన భాగం మనం చూసినట్లయితే దేని విషయంలోనూ అందరూ చూడండి, చింతకు సరైన పరిష్కారము ప్రార్థనకి దీనికి కారణమని, ప్రార్థన ద్వారా మనము సమస్యలను అర్థం చేసుకుని మన విషయంలో చింతే ప్రభువుపై వేసి ఆయన నమ్మకత్వంపై విశ్వసించడం ద్వారా పునర్జీవనం. చూడండి, దేని గురించి కూడా మనం చింతపడకుండా మన చింత యావత్తు ఏం చేయమంటా ఉన్నాడు? ప్రభువు మీద వేయండి. అందుకే నీ భారము యెహోవా మీద మోపము అంటాం. అది యేసు ప్రభు సమస్త జిల్లారా ప్రయాసపడుతున్న సమస్త జిల్లారా ఎద్దరు రండి, విశ్రాంతి కలగజేస్తాం. సమస్తమును మోస్తున్న ప్రయాసపడతా ఉన్న ఈ లోకంలో బాధతో శ్రమలతో కొట్టుమిట్టాడుతా ఉన్న మనము ఏం చేయమంటా ఉన్నాడు? మీ యొక్క యావత్తు చింత లేకపోతే మీ భారము నా మీద వేయండి, నా సన్నిధిలో ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, పట్టు విడవక ఏం చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అంటా ఉన్నాం. ఈరోజు అలా మనం ప్రార్థన చేసే వారిగా మనం ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం
మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను ఏమి చెప్పుతున్నా, మీ ప్రాణముల గురించి ఏమి ధరించుకుందాము అని మీ దేహముల గురించి చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. ఆకాశ పక్షులు చూడండి, అవి వింటవు కోయవు, కొట్లో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా అంటారు. మీలో ఎవరు ఏనాడు చింతించుట వలన తన ఎత్తు మూలను చేసుకోగలరా? వస్త్రముల గురించి మీరు చింతపడలేదా? అడుగు పూలు ఎలాగో చూడండి. ఆ వచనాలు మనం అంతా ధ్యానం చేసుకున్నట్లే. చూడండి 33వ వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీరు అనుగ్రహింపబడు. రేపటిని గురించి చింతించకుడి. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించు. ఏ కీడు నాటికి ఆ కీడు చాలని. చూడండి, దేని కూడా మనం చింతించకూడదు అంటా ఉన్నారు. చూడండి, మన ఈ వచనాలన్నీ మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని జనములు ఏం చేస్తా ఉన్నారంట? చింతిస్తా ఉన్నారు. వాటి గురించే ప్రయాస పడతా ఉన్నారు. ఈరోజు మనం ఏం సమకూర్చుకున్నాం, లేకపోతే ఈరోజు ఎంత ధర్మ సంపాదించుకుందాం అని, ఈరోజు మనం ఏం పని చేయాలి అని నిద్రపోకుండా ఏం చేస్తా ఉంటారండి? చింతపడతా ఉంటారు, చింతిస్తూ ఉంటారు. తెల్లవారిని ఏం చేయాలి, ఏ పని చేయాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఏ ఇంట్లోకి ఏం సరుకులు తీసుకోవాలి, లేకపోతే ఇవాళ ఆదివారం కదా ఏం తెచ్చుకోవాలి అని ఏం చేస్తా ఉంటా? చింతపడతా ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, ఏమని? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని ఏం చేయకూడదు, చింతపడకూడదు అంటాం. మొదటగా ఏం చేయాలంటే అందుకే అంటాడు చూడండి 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకాలి, ప్రార్థన చేయాలి పట్టుదలతో. అవన్నీ మీకు ఏవి కావాలో దేవుడు అది ఆ సమయానికి ఖచ్చితంగా సమకూర్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం రేపటి గురించి చింతిస్తూ ఉంటాం. రేపు ఏం చేయాలి, తెల్లవారితే ఏం చేయాలి, రేపేంటి నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని చింతిస్తూ ఉంటామే కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉంటా ఉంటాం. అందుకే ప్రభువులో ఆనందించలేదు. దేవుని సన్నిధికి వచ్చినా కానీ మన హృదయం అంతా ఏం చేయబడతా ఉంది? చింతిస్తూ ఉంటుంది. మన హృదయం అంతా దుఃఖముతో నిండిపోతా ఉంటుంది. ప్రభు సన్నిధిలో ఆనందించలేము, ప్రభువుని ఆరాధన చేయలేము హృదయపూర్వకంగా. ఈరోజు దేవుడు లేఖనం సెలవిస్తాడు, ప్రభువులో ఆనందించుడి అంటాం. యావత్తు చింత నా మీద వేయుడి, నీ భారమంతా యెహోవా మీద మోపు, ఆయనే తీరుస్తాడు నీ భారం. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ప్రార్థన చేయి అనే సన్నిధిలో పట్టు విడువక ప్రార్థన చేయి. పూర్ణమైన పట్టుదల కావాలి, పూర్ణమైన పట్టుదల. రాత్రివేళ సమయంలో మనం అదే ధ్యానం చేసుకున్నాం. ఏం చేసామండి? మెలకువ కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలండి. మనకి ఏదైనా అవసరత ఉంటే ఇంట్లో ఎంత పోరాడుతూ ఉంటాం. ఏదైనా కావాలంటే వారికి ఏదైనా అవసరం అయితే భర్తను ఎంత పోరాడుతూ ఉంటారు. లేకపోతే పిల్లలకి ఏదైనా కావాలంటే తండ్రిని ఎంత బదిలాడుతూ ఉంటారు. పట్టుదల కలిగి ఉంటారు, నాకు ఇది కావాలి అని. ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో ప్రభువు ఏవైతే కోరుకుంటా ఉన్నావో, ప్రభువుని ఏమైతే అడుగుతా ఉన్నావో అది పొందుకునే అంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయగలుగుతా ఉన్నాం. అయితే నాడు ప్రార్థన చేసేవారిగా మనం అన్న ఏం చేసిందండి? పట్టుదల కలిగి ప్రార్థన చేసింది ఆమె. ప్రభు సన్నిధిలో ఆ రోజు ఒక్కరోజు ఆమె ప్రార్థన చేసి, ఆ దైవజనుడమ్మా నీకు వచ్చే నాటికి నీ ఒళ్ళు ఎవరు ఒక మగ శిష్యువు ఉంటాడు అని చెప్పి పంపించేసిన తర్వాత ఆమె ఏం చేసింది? ప్రార్థన మానేసిందా? ప్రార్థన చేయకుండా ఆపేసిందా? ఆమె ప్రార్థన చేస్తానే ఉంది వాగ్దాన ఫలం పొందుకునే అంతవరకు. ప్రభు సన్నిధిలో ప్రభువు నీకు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానమును అనుభవించాలంటే దాని కొరకు పట్టు విడుక ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అంత అలా ప్రార్థన చేసింది కాబట్టి వచ్చే ఆమె ఏం చేస్తుంది? ఏట ఏం చేస్తుందండి?
యెరూషలేముకు వెళ్ళి ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఏం చేస్తుంది? అది అర్పిస్తూ ఉంటది. ఆమె కోరుకున్న ప్రార్థన దేవుని సన్నిధిలో. ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో వారం వారం వస్తా ఉన్నావు, ప్రతి దినము ప్రార్థన చేస్తా ఉన్నావు. దేవుడిని వాగ్దానం చేసింది అది నీ జీవితంలో నెరవేర్చబడుతుందా? ప్రభు నీ పట్ల వాగ్దానం చేసింది, నీ కుటుంబం పట్ల వాగ్దానం చేసింది, అది నెరవేర్చబడతా ఉందా? దాని కొరకు ప్రార్థన చేయగలుగుతా ఉన్నావు, విసుకతో ప్రార్థన చేయగలుగుతా ఉన్నావు. ఈ దినాల్లో బాబు నీ ప్రార్థన చేస్తా ఉన్నావు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు రెండు రోజులు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తా ఉన్నావు. లేకపోతే ఏదైనా కోరిక ఉన్న ప్రార్థన చేస్తాం, 2 రోజులు 3 రోజులు 4 రోజులు ప్రార్థన చేస్తాం, జవాబు రాలే. ఏం చేస్తామంటే మనం విసుక్కుంటాం. లేకపోతే ఇంకా ప్రార్థనని పక్కన పెడతాం, వేరే అంశం గురించి ప్రార్థన చేస్తాం. అది కాదు, ఆ ప్రార్థన పొందుకునే అంత వరకు కూడా ఏం చేయాలంట? విసుకక నిత్యము ప్రార్థన చేసేవారి. అప్పుడే నువ్వు ప్రభువులో ఆనందించగలుగుతావు. ఎప్పుడైతే నీ ప్రార్థనకు జవాబు వస్తుందో అప్పుడే నువ్వు ప్రభువులో ఆనందించగలుగుతావు. అందుకే దేని గురించి నువ్వు చింతపడక ప్రతి విషయములోనూ, దేని గురించి చింతపడాల్సిన అవసరం, దేని గురించి చింతపడక ప్రతి విషయము తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో పెట్టు. నీకేదైతే బాధకరంగా ఉందో, నీకేదైతే అవసరం ఉందో ప్రభు సన్నిధిలో కుమ్మరించు, ప్రార్థన చేయి. అంటే అందుకే అంటాడు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన కావాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటా ఉన్నారు, ఇంకేంటండి? విజ్ఞాపన చేయమంటా ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతా ఉన్నారు. ఎంతమంది విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతా ఉన్నారు చూడండి. ఎంతమంది గొలుసు ప్రార్థనలు కంటే అవుతా ఉన్నారు చూడండి. ఎంతమంది ఆసక్తి చూపిస్తా ఉన్నారు ప్రార్థనకి. ఈరోజు మందిరాలు లేని స్థితిలో ఉంటా ఉన్నారు, మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఎంత దుఃఖకరంగా ఉంటా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఇల్లే ఒక మందిరముగా చేసుకొని ప్రతి దినము ప్రభువులో గడపడానికి సమయాన్ని కేటాయించవలసిన వారు ఉండాలి. మన చింత యావత్తు ఆయన మీద వేసి ప్రభు సన్నిధిలో గడిపేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేని గురించి చింతపడక ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు, చూడండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. కృతజ్ఞతలుగా, ప్రభా ఇది నేను ప్రార్థన చేశానయ్యా, నేను విజ్ఞాపన చేశాను ప్రభా, ఈ ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని ఎప్పుడైనా మీరు చెప్పగలిగారు? లేకపోతే నేను ప్రార్థనకు జవాబు పొందుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పగలిగామా? ఈ దినాల్లో మీ సహోదరుడా ఆలోచన చేద్దాం. ప్రతి విషయము ఆయన మీద పోయి, నీ ప్రతి భారం ఆయన మీద పోయి, దేని గురించి చింతపడకుండా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మందిరానికి వచ్చి విజ్ఞాపన ప్రార్థనలు విన్నపములు ఆయనకో ఏం చేయాలంట? తెలియచేయుడి అంట. అందుకే అంటున్నాడు 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని యొక్క సమాధానము నీకు కలుగును. చూడండి, మీరు అలా చెల్లించగలిగితే, అలా ప్రార్థన చేయగలిగితే ఏం చేస్తుంది? అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వలన మీకు మీ హృదయంలో, మీ తలంపులకు ఏముంటుందంట? కావలి ఉంటుందంట. ఆయన వాక్యానికి అంటుకట్టబడి ఉన్న హృదయపు లోతుల నుండి దేవుణ్ణి పిలిస్తే కలవరము చెందిన మన మనస్సుపై ఆయన దేవుడు ఏం చేస్తాడంట? సమాధానం అనే ప్రవాహాన్ని ప్రవహిస్తాడంట. చూడండి ఏమంటారు, చూడండి, ఆయన వాక్యాన్ని అంటుకట్టుకొని ప్రతి దినము దేవుడి వాక్యంలో గడుపుతూ మన హృదయంలో, మన తలంపులో, మన హృదయ ఆలోచనలో దేవుడి యొక్క వాక్యాన్ని నింపుకోగలిగితే మన హృదయాన్ని, మన మనసును కలవరము చెందకుండా దేవుని యొక్క సమాధానము జలము వలె మన హృదయంలో కుమరించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధానం, దేవుని యొక్క సమాధానం జలములో ఎలా ప్రవాహం చెందుతా ఉన్నాయో ఆయన సమాధానం కూడా మన హృదయంలో ప్రవహిస్తుంది అని దేవుని యొక్క లేఖనం ద్వారా సెలవిస్తాం. చూడండి, ఈ సమాధానము పరిశుద్ధాత్మ ఇచ్చే అంతరంగ ప్రశాంతత అంటా ఉన్నాం. దేవుడి యొక్క ప్రేమ మన
మన మేలు నిమిత్తము మన జీవితాల్లో కార్యము చేస్తూ ఉంది. యేసు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడనే దృఢమైన నమ్మకం మనం కలగజేస్తూ ఉంది. చూడండి, యేసు ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని దృఢమైన నమ్మకం కలగజేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును ఆనందించింది మరలా చెప్పుచున్నాడు. ఏం చేయాలంట? మరలా ఆనందించింది అంట. ఎందుకు ఆనందించాలంటే ప్రభు యొక్క సమాధానము మేము యావత్తు చింత ఆయన మీద వేసి మన మనసు కలవరము చెందకుండా ఆయన సమాధానాన్ని నింపగలిగిన దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటాడు, ప్రార్థనలో మన సమస్యలను దేవునికి తెలియజేసినప్పుడు ఆయన సమాధానము మన హృదయాలకు మన మనస్సు కావలి ఉంటుందని, ఇది క్రీస్తులో మన నిరీక్షణ. చూడండి, నిరీక్షణ గలవారిగా మనం జీవించాలి. మన జీవితాలను ఈ లోకంలో వాక్యుతలను నిస్పృహలను ముంచివేయకుండా కాపాడుతాం. చూడండి, మన జీవితంలో కృంగిపోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా మన తలంపులకు మన హృదయాలకు నిరీక్షణ గలవారే మనం కావలిగా ఉంటుందని దేవుని యొక్క సమాధానం తెలియజేస్తాం. ఈరోజు ప్రభువులో ఆనందించే వారిగా మనం ఉండాలి. చూడండి, ఇక్కడ 5వ 8వ వచనం చూడండి. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏవి సత్యమైనమో, ఏవి మాన్యమైనమో, ఏవి న్యాయమైనమో, ఏవి పవిత్రమైనమో, ఏవి రమ్యమైనమో, ఏవి ఖ్యాతి అయినమో వాటి మీదే ధ్యానం ఉంచుడి అంటా ఉన్నారు. చూడండి, వేటి మీద మీ ధ్యానం, వేటి మీద మీ ఆలోచన, వేటి మీద మీరు మనసు ఉంచుతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ అంటా ఉన్నారు, చూడండి, విశ్వాసులు పవిత్రమైన, మాన్యమైన, సత్యమైన, న్యాయమైన విషయాల మీదే మనసు ఉంచాలి, కానీ లోకం మీద, లోకాశల మీద మనసు ఉంచద్దు అని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. చూడండి, విశ్వాసులు ఏం చేయాలంట? ఏవి పవిత్రమైనవో, ఏవి నాణ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీదే మనం మనస్సు ఉంచాలంట. దేవుని సమాధానాన్ని, చింత నుండి విడుదల పొందడానికి ఇది ప్రమాదమైన సూత్రంగా భావిస్తాం. చూడండి, ఏది సత్యము, ఏది పవిత్రమైనది, ఏది న్యాయమైనది అని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తాం. వాటిని మాత్రమే మనం ధ్యానం చేసుకోవాలి, వాటి మీదే మనం మనస్సు ఉంచాలి, కానీ లోకం మీద, లోకాశల మీద మన మనసు ఉంచకూడదని ప్రభు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఈరోజు మనము కూడా ఏవి న్యాయమో, పవిత్రమైనదో వాటి మీదే మనం మనసు ఉంచవలసిందిగా ప్రభు లేఖనాలు సెలవిస్తాము. చూడండి, ఇక్కడ 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. కీడుకు దూరంగా ఉండి సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాత్రి యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడుగాక అంటాడు. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగును చేయండి. ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే కీడుకు, ప్రతి విధమైన కీడులకు దూరంగా ఉంచండి. అక్కడ ఏమంటా ఉన్నాడు? కీడు కనపడని ప్రతి దానికి. చూడండి, పాపము కనపడతా ఉందా? కనపడదు. పాపములకు దూరముగా ఉండాలి, లోకములకు దూరంగా ఉండాలి, లోకాశలకు దూరంగా ఉండాలి. చూడండి, సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా ఏం చేస్తారంట? పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, మీ జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడంత వరకు ఏం చేయాలంట? ఎలా ఉండాలి? మనం నిందారహితులుగా ఉండాలి, సంపూర్ణులుగా ఉన్నట్లు మనం కాపాడుకోవాలి. నిందారహితులుగా జీవించే వారిగా ఉండాలి. ఏ పాపం మన హృదయంలో ఉండదు, ఏ పాపము, ఏ దురాలోచన, ఏ కీడు మన ఆలోచనలు కానీ మన హృదయంలోనికి రానికుండా. ఎందుకంటే ప్రభు మనకంత సమీపముగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపడి జీవించాలి, పరిశుద్ధులుగా జీవించాలి. అందుకంటాను, చూడండి, మీ ఆత్మీయ జీవము, శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడంత వరకు కూడా నిందారహితులుగాను సంపూర్ణులుగా ఉన్నట్టు కాపాడుకోవాలి.
మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక మీరు అలాగులో జీవించాలి. మన ప్రభు యేసు ప్రభు ఎలాగైతే నమ్మకంగా తండ్రికి ఎలా జీవించాడో పరిశుద్ధంగా, మనము కూడా మనల్ని పిలిచిన వాడు ఎవరండి? యేసు ప్రభు మనం పిలిచిన వాడు కనుక, పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక ఆయనకు నమ్మకస్తులుగా మనం జీవించాలి. అందుకే దావీదు భక్తుడు ఆయన యందు స్థిరముగా నమ్మకం ఉంచాడు, స్థిరముగా నమ్మకం ఉంచాడు. ఈరోజు నమ్మకం కలిగి జీవించాలి, నమ్మకం కలిగి జీవించాలి. ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, వేటి మీద మనం మనస్సు ఉంచాలో వాటి మీదే మన మనసు, మన ధ్యానము, మన హృదయ ధ్యానము దేని మీద ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. వాక్యం మీదే ధ్యానం ఉంచేవలసిందిగా ప్రభు లేఖను అనుసరిస్తాం. చూడండి ఇక్కడ ఏమంటాము, చూడండి 9వ వచనం ఇక్కడ అంటాము. చూడండి దీన్ని చక్కగా వివరించాడు. చూడండి, వీటిని మీరు నెరవేరిస్తే సమాధానకర్తకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ మనస్సులను ఈ లోకములో అపవిత్ర విషయంలో ఉంచే సంతోషము, దేవుని సమాధానము, సాహిత్యమును కోల్పోయి మన హృదయాలకు ఎటువంటి భద్రత లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ లోకపు అపవిత్రతను మన హృదయంలో రానివ్వకుండా మన హృదయాలు ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఏవి పరిశుద్ధమో, ఏవి న్యాయమైనవో, ఏవి ఏంటండి ఖ్యాతి అయినవో వాటి మీదే మన మనసు. ఏవి ఖ్యాతి, ఏది న్యాయం, ఏది పరిశుద్ధత అంటే దేవుని యొక్క లేఖనాలు భాగమే. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడమే, దేవుని యొక్క లేఖనాలు ధ్యానించడమే, దేవుని యొక్క వాక్యమే పవిత్రమైనది. ఈరోజు నీ హృదయము ఏమెళ్తా ఉంది? లోకం వెళ్తా ఉందా? దేవుని యొక్క వాక్యం వెళ్తా ఉందా? ఒకసారి ఆలోచన చేయి. మన హృదయాలు ఎవరు వెళ్ళాలంట? దేవుడు వెళ్ళాలి. ఈ హృదయం చూడండి, ఇక్కడ అంతా చూడు. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకున్నారో, ఏ అంగీకరించుతారో, ఏమి వింటిలో, ఏమి చూచిరో వాటి నేర్చు. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు తోడే ఉండును గాక అంటుంది. సమాధానకర్త అయిన దేవుడు, మనకి ఎప్పుడు సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడాంతం వరకు కూడా నిందారహితులుగా, పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా ఉండునట్లుగా మనం జీవించవలసిందిగా ప్రభు కోరుతా ఉన్నాడు. చూడండి, అందుకే ప్రభు లేఖనాలంటే ప్రభువులు ఎప్పుడు ఆనందించే వారికి మనం ఎప్పుడు ఆనందిస్తామండి? ఎప్పుడు ఆనందిస్తాం? ఎల్లప్పుడూ ఆనందించే వారిగా మనం ఉన్నాం. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, లాగు చేయుడి అంటారు. ప్రతి విషయంలో కూడా ప్రభుకి ఏం చేయాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలి. సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి, ప్రభు మనకు అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి చూడండి, ఆయన ఎందుకు గురి కలిగిన వారిగా మనం ఉండాలి. ఆయన రాకడ కొరకు మెలుకో కలిగి, విసుకక నిత్యము పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యావత్తు చింతపడకుండా, రేపటి గురించి చింతపడకుండా, లేకపోతే మన ఆహారం కొరకు, మన వస్త్రం కొరకు చింతపడకుండా, చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మనకు ఏం చేయాలంట? నేర్చుకునే వారిగా మనం ఉన్నాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే ఉండి వెలుగు కలిగి ఉండండి. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే ఉండి దాని యందు ఏం చేయాలంట? ఏం చేయాలి? మెలకువ కలిగి ఉండుడి అంట. మెలకువ కలిగి ప్రార్థన చేసే వారిగా ఉండాలి, మెలకువ కలిగి జీవించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. చూడండి, అదే అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి, మరియు మాట చేతనే గాని క్రియ చేతనే గాని మీరేమి చేసినను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరుట. చూడండి, మీరేమి చేసిన అది మాట ద్వారా కానివ్వండి, క్రియ ద్వారా కానివ్వండి, దేవునికి ఎలా చెల్లించాలంట? కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనకి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు గడిచిన కాలమందు ఉచితమైన రెక్కల కింద మనం భద్రపరిచి కాచి కాపాడిన దేవుడు
మరొక నెలలో మరొక పునరుద్ధాన దినములో నన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయానికి ఆయనకి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం తిరిగి మన గుడారాలు ఇంతవరకు సమీపించ ఉండలేదు కాదు, ఇక ముందు కూడా రాబు కాదు కానీ ఆయనకి ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఎల్లప్పుడూ ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి నిమిషంలో కూడా ఏం చేయాలంట? ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మూడవదిగా చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయన అప్పగించుకోను. రాబోతున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా చూడండి. ఎలా నమ్ముతున్నాడంట పౌలు భక్తుడు? ఏం చెప్తానంటే తిమోతికి, ఆ హేతువు చేత శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతున్నా. ఎవరు నమ్మాడంట అండి? ఎవరు నమ్మాడు? యేసు ప్రభువును నమ్మాడు. ఆయన ఎరుగుతా ఉన్నాడు. అయ్యా, నేను నీ యందు నమ్మకం ఉంచాను, నీ యందు నేను నమ్మకం విశ్వాసం ఉంచాను కాబట్టి నువ్వేం చేయను, సిగ్గుపడలేవు అంటావు. నువ్వు నమ్మకంగా జీవించగలుగుతా ఉన్నావా? దేవుని యందు నమ్మకం ఉంచగలుగుతా ఉన్నావు. అందుకే అంటాను చూడండి, నేను నమ్మిన వాడిని ఎరుగుతుంది కనుక నన్ను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబో దినముల వరకు ఆయన నన్ను కాపాడుతాడు. ఆయన రాబోయేంత వరకు కూడా నన్ను కాపాడుతాడు. నన్ను నా కుటుంబాన్ని కాపాడుతాడు. నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాడని రూఢిగా నమ్ముతున్నాను. సగం నమ్మట్లే, ఆయన రూఢిగా నమ్ముచున్నానంటావు. ఈరోజు రూఢిగా నమ్ముకోగలుగుతా ఉన్నావా? పరిశుద్ధతను కాపాడగలుగుతా ఉన్నావా? చూడండి, పరిశుద్ధతను కాపాడుకోగలగాలి. నువ్వు ఎవరిని నమ్మావు, ఎవరిని ఎరుగుతా ఉన్నావు, ఆయన నిన్ను కాపాడగలిగిన దేవుడు, ఆయన నిన్ను సంరక్షించగలిగిన దేవుడు. జీవితంలో ఖచ్చితంగా మనం ఎల్లప్పుడూ మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. సమాధానంగా జీవించే వారిగా ఉండాలి. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి, ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి మెలుగు కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. మొదటిగా దేవుడిలో, ఆయన శ్రమలో, ఓర్పులో సహనము కలిగి ఎల్లప్పుడూ ప్రభువులో ఏం చేయాలంట? ఆనందించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించే వారిగా. అది శ్రమైన, దుఃఖమైన, హింసైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, కరువైనా సరే ఏం చేయాలంట? ప్రభువులో ఆనందించే వారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువులో. ఎందుకంటే మన యావత్తు చింత ఆయన మీద వేసి ప్రభువులో ఆనందించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించే వారిగా ఉండాలి. సంతోషించే వారిగా ఉండాలి. శ్రమలో సంతోషించే వారిగా ఉండాలి. ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. రాకడ సమయంలో ఏం చేయాలంటే మనం సిద్ధపాటు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేసే వారిగా ఉండాలి. నాలుగవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఐదవదిగా మన పరిశుద్ధతను, ఏది పరిశుద్ధమైనదో, ఏది ఖ్యాతి అయినదో, ఏది నాణ్యమైనదో, ఏది న్యాయమైనదో దాని మీద మనం దృష్టి ఉంచాలి, మన హృదయం ఉంచాలి. అందుకే మన పరిశుద్ధతను ఆఖరి వరకు కాపాడుకోవాలి. అందుకే నన్ను నమ్మిన వాడిని ఎరుగుదును అంటాను. ఆయన రాబోయేది అంతవరకు కూడా నన్ను కాపాడుతానని రూఢిగా నమ్ముతా ఉన్నాడు. పౌలు భక్తులు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం స్థిరమైన నమ్మకం కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రభువులు ఆనందించాలి. ప్రభుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన రాకడ సమీపముగా ఉంది కాబట్టి ఎల్లప్పుడూ వెలుకోగలిగి పట్టుదలతో మన విజ్ఞాపనను ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మన యావత్తు చింత ఆయన మీద వేసి, మన భారము ఆయన మీద వేసి వెలుగు కలిగి పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఐదవదిగా పరిశుద్ధులుగా జీవించేవారికి మనం ఉండాలి. లోకంలో ఉన్న వాటినన్నింటినీ దేని గురించి సిద్ధపడకుండా, మన హృదయం అపవిత్రపరచకుండా, మన తలంపులను అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా జీవించే వారికి మనం ఉండాలి. అప్పుడే ప్రభువులు ఆకర్షిస్తారు, ఎత్తబడతారు. అప్పుడే ప్రభువులు ఆనందించుకుంటున్నారు. తలలోంచి ప్రార్థన చేస్తారు. ప్రభువాని కొందరు స్తోత్రం చెల్లించుకుంటాం. ఇంతవరకు తోడుగా నడిపించిన దేవానికి కొందరు స్తోత్రం చెల్లించుకుంటాం. అయ్యా, ఇగో ప్రభువులు ఎల్లప్పుడూ ఆనందించుడి అని, ప్రభువులు ఆనందించమంటా ఉన్నావు. ఇగో నేను ఆనందించాలంటే ప్రభు, అయ్యా శ్రమలో సంతోషించే వారిగా మేము నడుస్తున్నాను. ఎల్లప్పుడూ నేను సంతోషించే వారిగా
ఓర్పు సహనం. అయ్యా ఎన్ని శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, వ్యాధులు కలిగినైనా అయ్యా ప్రభా నీలో సంతోషించేవారుగా, సహనము కలిగి ఓర్పు కలిగే వారికి ఉండడానికి సహాయం దయచండి. అయ్యా మీరు సమీపంగా ఉంటా ఉన్నారు కాబట్టి నాయన మా యావత్తు చింత, మా భారము నీ మీద వేసినైనా నీ సన్నిధిలో పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో కలిగి ప్రార్థన చేసే వారికి ఉండడానికి సహాయం దయచేయమని నీ సన్ను ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. సమాధానకర్తైన దేవుడు, అయ్యా మాకు తోడుగా ఉన్న దేవుడు, మా తలంపులకు, మా హృదయంకు సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు కనుక అయ్యా మాకు సమాధానకర్తైన దేవుడు, మాకు తోడుగా ఉన్నావు కనుక ఎల్లప్పుడూ మీకు అయ్యా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా నిరాకరణ సమయంలోనైనా ఏవి ఖ్యాతి అయినవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి అయినవోనైనా ప్రభావ వాటి అన్ని మేము ధ్యానం చేసేది, వాటి అన్ని మా దృష్టి నిలబడడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మీరు నిందారహితులుగా నిరాకరణ సమయం అంతవరకునైనా మమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుకనైనా అయ్యా నీ వలె మేము నమ్మకముగా, పవిత్రముగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా మేము జీవించడానికి సహాయం దయచేసి ప్రార్థిస్తా ఉన్నాం. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన దేవానికి వందనాలు స్తోత్రం చెల్లించు. ఈ లైవ్ ద్వారా నైనా ప్రభా ఎంతమంది అయితేనైనా ప్రభా ఈ వాక్యాన్ని వింటా ఉన్నారు వారందరినీ మీరు బలపరచండి. స్థిరమైన నమ్మకం వారి హృదయంలో మీరు పుట్టించవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. అయ్యా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశ ప్రజలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశ క్రైస్తవ దేశంగా మీరు మార్చండి. మా భారతదేశ ప్రజలందరూ మీరు స్వస్థపరచండి. నైనా బాగు చేయవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా మా రాజులను, నాయకులను అందరినీ నైనా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన న్యాయమైన పరిపాలన మీరు దయచండి. రాజులను, నాయకులను మీరు ముట్టి స్వస్థపరచవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా ప్రపంచ దేశాలకు మీరు స్వస్థత కలిగి చేయవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించండి. అయ్యా ఈ కరోనా వైరస్ మీరు లయపరచండి. నైనా అయ్యా ఈ నిర్మూలన చేయండి. నైనా వ్యాక్సిన్ అందరికీ అందడానికి సహాయం దయచండి దిశలో ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి దిశలో ప్రార్థిస్తా ఉన్నాం. నైనా ప్రభా అయ్యా నీ మందిరానికి వెళ్ళలేక, మందిరాలు ప్రార్థించలేక, ఆరాధించలేకపోతా ఉన్నారు తన ప్రభా. అయ్యా వారి ఇల్లులే వారి మందిరంగా చేసుకొని నైనా ప్రభా ఎవరు సమయాన్ని పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభా ప్రతి దినము, ప్రతి సమయంలోనైనా అయ్యా వాక్యంలో, ప్రార్థనలో గడపడానికి సహాయం నేర్చుకుంటూ ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించకుండా ప్రార్థిస్తా ఉన్నాం. విన్న వాక్య ప్రతి హృదయాలు ఫలింపచేయండి. నైనా వాక్యానుసారంగా జీవించడానికి అయ్యా తీర్మానం చేసుకుని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా దృష్టి ఎత్తుకోకుండా వారి హృదయాలు మీరు భద్రపరచవలసిన ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను. అయ్యా నైనా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం. ఈ దినంలో ప్రభా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం. అయ్యా నిదాసనం చేసి అయ్యా ప్రభా గడిచిన కాలం అందుకండి అయ్యా నేర్చుకుని కింద మందుకు వచ్చి కాచి కాపాడిన అయినా ప్రభా మరొక సంవత్సరం ఆ బిడ్డకి మీరు దయచేసినందుకు బట్టి నీకు వందనాలు స్తోత్రం. ఈ సంవత్సరం ఆ బిడ్డకి నీ దయాకిరీటం మీరు దయచేయండి అయినా ప్రభా. ఇచ్చిన గర్భం నుంచి నీకు ఆత్మవంతంగా క్షేమము దయచేసి ప్రార్థిస్తాం. తగిన కాలంలో సుఖమైన కాన్పు మీరు దయచేయండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి కూర్చోబడిన సహాయము దయచేసి ప్రార్థిస్తాం. నీ కృపాక్షేమము బిడ్డకు తోడుగా ఉంచి నడిపించి మనిషిని ప్రార్థిస్తా ఉన్నా. కార్యం జరిగించండి, అద్భుతం జరిగించి మనుషులు ప్రార్థిస్తా ఉన్నా. ఎక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున మీరు దీవించి ఆశ్రయించి ప్రార్థిస్తాం. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వింటా ఉన్నారని ఆయన ప్రభావ వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేసి దీవించి ఆశ్రయించి మనుషులు ప్రార్థిస్తాను. కార్యం జరిగించండి, అద్భుతం జరిగించమని సమస్త మహిమాగనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం మనకు లోకంలో ఉన్న పరిశుద్ధులకు సదాకాలంతోనే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.